హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్షస్ ఛానల్. సో ఇది వచ్చేసి సాటర్డే పూజ వ్లాగ్ అనమాట. ఇంతవరకు నేనైతే నా పూజ వ్లాగ్స్ అయితే షేర్ చేసుకోలేదు. ఎప్పుడైనా ఒకసారి షార్ట్స్ లాగా లేదంటే ఏదైనా ఫెస్టివల్స్కి అకేషన్స్కి అట్లానే అనమాట. సో నేనైతే ఎవ్రీ సాటర్డే అయితే పూజ చేసుకుంటాను అనమాట. ఈసారి అయితే సాటర్డే పూజ వ్లాగ్ షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది. సో ముందల రోజు అయితే ఫ్రైడే కదా, సో ఫ్రైడే అనే ఇల్లు క్లీనింగ్ చేసుకోవడానికి, బండలు తుడుచుకోవడానికి, పూజ సామాన్లు కడుక్కోవడానికి ఇదేది కూడా కుదరదు. ఫ్రైడే రోజు అవేమీ కూడా చేయకూడదు. అందుకని చెప్పేసి మొత్తం కూడా సాటర్డేనే చేసుకోవాలి. కొంచెం హడావుడిగా ఉంటుంది ఆ రోజు. నాకు పూజ చేసుకోవడానికి క్లీనింగ్ ఆ రోజే చేసుకోవాలి, పూజ సేమ్ డే కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లంతా కూడా మంచిగా ఊడ్చుకొచ్చేసుకొని క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే తలస్నానం చేసి వచ్చి శారీ అయితే డ్రాప్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత ప్రసాదం చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో ఆ రోజైతే సేమియా చేద్దాము పర్వాణం అని చెప్పేసి ఫస్ట్ డే సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను అనమాట. సో రాగానే సగ్గుబియ్యాన్ని అయితే ఒక గిన్నెలోకి వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని అయితే మరగబెట్టుకోవడానికి అయితే పెట్టేసుకున్నా. సగ్గుబియ్యం అనేది ఉడకాలి కదా. ఈలోగా ఇంకొక కడాయిలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకొని అయితే పక్కకు తీసుకున్నాను. సగ్గుబియ్యం ఉడికేలోగా ఇంకా సేమియాని కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని సేమియా కూడా కడాయిలో అయితే ఫ్రై చేసుకున్నా. సో గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఫ్రై అయిపోయినాయి. సో ఇక్కడ ఈలోగా సగ్గుబియ్యం కూడా మంచిగా చాలా వరకు ఉడికిపోయినాయి అన్నమాట. ఇంకా ఉడికినాయి కాబట్టి దాంట్లో అయితే ఈ సేమియాని కూడా మొత్తం అయితే వేసేసి చేసుకుంటున్నా. ఎక్కువ శాతం నాకు సాటర్డే ఫుల్ హడావుడి అనిపించింది. ఎక్కువ టైం లేదు అనుకుంటే కొత్త కొత్త రెసిపీస్ ఏమీ కూడా ట్రై చేయను. సింపుల్గా అండ్ ఫాస్ట్గా ఈ పర్వాణం అయితే కాసేసుకుంటా అనమాట. అండ్ దట్టు కొంచెం కూడా అస్సలు షుగర్ యాడ్ చేయను అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కదా, షుగర్ అంత మంచిది కాదు అని చెప్పేసి. అందుకనే మంచిగా బెల్లాన్ని అయితే నలగొట్టేసుకొని బెల్లం కూడా వేసుకున్నా. సేమియాలు కూడా మంచిగా ఉడికిపోయాయి. ఇక ఏం చక్క ముందుగానే కాచి పెట్టుకున్నా అనమాట పాలను అయితే. ఇంకా పాలని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా దాన్ని అయితే కలుపుకుంటున్నా. బెల్లం అనేది ఇందాకే కదా వేసాను, అది ఇంకా కొంచెం కరగడానికి టైం పట్టిద్ది. ఈలోగా పాలు కూడా మరుగుతాయి. సో మొత్తంగా పర్వాన్నం అయితే రెడీ అయిపోయిన తర్వాత ఫైనల్లో జీడిపప్పు, బాదం పప్పు స్టార్టింగ్లో ఫ్రై చేసుకున్నాను కదా, కొబ్బరి ముక్కలు వాటన్నిటిని కూడా వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. అండ్ కొంచెం చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేడి మీద వేస్తే పాలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. అందుకని వేయట్లేదు. ఇంకా ఫస్ట్ అయితే దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కప్లోకి అయితే కొంచెం తీసేసుకున్నాను. ఆ తర్వాత కొంతసేపటికి వచ్చి సాల్ట్ అయితే వేసుకున్నాను. ఇంకా పూజ కోసం పువ్వులు ఇవన్నీ కూడా ముందుగానే మా చెట్లుకున్న పూలు అయితే కోసుకొచ్చుకున్నా. ఇంకా పూలు అయితే కొన్ని తెప్పించుకున్నాను, కొన్ని పూలే ఉన్నాయని చెప్పేసి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా ఆ పూలు, అవన్నీ కూడా పూల బుట్టలోకి అయితే సర్దుకున్నాను. పూజలో కూర్చున్న తర్వాత పదే పదే లెగవాల్సి వస్తుంది అని చెప్పి ఇంకా ప్రసాదం పూలు అయితే తీసుకెళ్ళి దేవుడి గుట్లో అయితే పెట్టుకొని పూజ చేసే ముందు అయితే కాళ్ళకి నిండుగా పసుపు అయితే రాసుకోవాలి కదా. అందుకనే పసుపు అయితే రాసుకుంటున్నా. ఈలోగా మా మోక్ష అయితే పూజ గదిలో పూజ అయితే స్టార్ట్ చేసినట్టే చేసేస్తుంది. ఇంకా తర్వాత పూజ గదిలోకి వచ్చి దీపారాజన కుందులకి ఇవన్నీ కూడా నేను ఆ రోజే కడుక్కున్నాను. ఎందుకంటే ఫ్రైడే రోజు ఇవేమీ కూడా క్లీనింగ్ చేయకూడదు అంటారు కదా. సో సాటర్డే రోజే వీటన్నిటిని కూడా వాష్ చేసుకొని క్లాత్తో అయితే తుడిచేసుకున్నాను అనమాట, తడి లేకుండా. ఇంకా నెక్స్ట్ వాటికే గంధం బొట్టు పెట్టి దానికి ఇంకా గంధం బొట్టు మీద కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. గంధం కాకుండా నార్మల్గా పసుపు అయినా పెట్టుకోవచ్చు. పసుపు పెట్టేసి దానిపైన కుంకుమ అట్లాగా. సో ఇక్కడ ఈరోజు అయితే గంధం బొట్టు అయితే పెట్టి దానిపైన కుంకుమ బొట్లు అయితే పెట్టాయి. ఇంకా ఆ తర్వాత దీపారాజన కోసం అని చెప్పేసి నువ్వుల నూనె అయితే పోసి ఒత్తులను అయితే రెడీ చేసుకొని అయితే వేసుకుంటున్నా. ఇంకా పూజ చేయడానికి ఆల్మోస్ట్ ఫుల్ రెడీ కదా, ఇంకా అందుకని నేను కూర్చోవడానికి సాప అయితే వేసుకుంటున్నా. నాకన్నా ముందు మోక్షనే రెడీగా ఉంది పూజ కోసం. చూడండి ఎలా కూర్చుందో. ఇంకా మోక్షాన్ని అయితే తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఇంకా నేనైతే ఇందాక పూల బుట్టలో తీసుకొచ్చుకున్న పూలన్నింటినీ కూడా దేవుడికైతే అలంకారం చేసుకోవడం అయితే మొదలు పెట్టాను. పూజ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా కింద నేల మీద కూర్చొని పూజ చేయకూడదంట. సో నాకు ఇది తెలిసిన తర్వాత అప్పటి నుంచి అయితే కింద క్లాత్ అట్లా ఏదో ఒకటి పీటలాగో క్లాత్ లాగో వేసుకొని అయితే చేసుకోవాలంట. పీటలాగా అని చెప్పేసి దేవుడి కన్నా కూడా హైట్గా ఉండేలాగా కూర్చోకూడదంట. ఇంకా తర్వాత ఇలా పూజ చేసుకోవడానికి కూడా చిన్న చిన్న సాపలు, మ్యాట్లు ఉంటాయి అని తెలిసింది. ఇంకా వాటిని అయితే తీసుకున్నాను. 2 సరిపోతాయిలే అని చెప్పేసి 2 అయితే తీసుకున్నాను. నాకు మా హస్బెండ్కి ఏదైనా పూజ చేయాల్సి వస్తే లేదంటే పిల్లలైనా సరే రెండో దాని మీద కూర్చుంటారు అని చెప్పేసి. సో నేనైతే ఒక దాని మీద కూర్చొని రెండోది అయితే పిల్లలకి వేస్తాను అనమాట. సండేస్ అలా పూజ చేసుకున్నప్పుడు, అకేషన్స్ అప్పుడు. ఇంకా దేవుడికి పువ్వులతో అలంకరించుకొని చేసుకొచ్చిన నైవేద్యాన్ని అయితే దేవుడికి పెట్టుకొని దీపారాధన అయితే పూర్తి చేసుకొని గోవిందనామాలు అయితే చదువుతున్నాను అనమాట. సాటర్డే కదా, సో శ్రీనివాసుడికి గోవిందనామాలు అయితే చదువుకొని ఇంకా పూజనైతే హారతి ఇచ్చి అయితే ముగిస్తున్నాను. హారతి
ఇచ్చేటప్పుడు గంట కొడదామని చెప్పి గంట అడుగుతుంటే మోక్ష మాత్రం ఇవ్వనని చెప్పేసి పట్టుకొని తనే కొడుతుంది. సరేలే అని చెప్పేసి ఇంకా తన్నే గంట కొట్టనిచ్చేసి నేనైతే హారతి అయితే ఇచ్చేసా. చూడండి దీపారాజన వెలుగుల్లో పూల అలంకరణలో పూజ గది ఎంత అందంగా ఉంటుందో కదా. ఆ రోజు ఏ రోజు ఉండని అందం ఆ రోజు మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే సాటర్డే రోజు పూజ చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. పిల్లలతోటి కుదరక చేయలేదనుకోండి, అయ్యయ్యో చేయలేకపోయానే, మిస్ చేశానే అని చెప్పి చాలా బాధేస్తుంది. అందుకని చాలా వరకు కుదిరినంత వరకు పూజనైతే ఖచ్చితంగా చేసుకుంటాను. ఇంకా పూజ చేసిన దాకా టిఫిన్ అలా ఏం చేయను అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పూజ పూర్తయిన తర్వాత టిఫిన్ చేస్తున్నాను. నాకైతే సాటర్డే పూజ పూర్తయిపోయి టిఫిన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 11-11:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా కొన్ని టైమ్స్ అయితే అసలు టిఫిన్ చేయను, ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం లంచే తినేస్తా. బట్ ఆ రోజు ఇడ్లీ అనమాట టిఫిన్. సో ఇడ్లీ ఆల్రెడీ కుక్ చేసి ఉన్నాయి, వేస్ట్గా పోతాయి కదా తినకపోతే. ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీని అయితే నేను కొంచెం తిని మోక్ష కూడా కొంచెం పెట్టా. చాలా టైం అయింది కదా, తను కూడా టిఫిన్ చేసి కొంచెం తింటుందేమో అని చెప్పి. అదే దోశ అట్లాంటివి అనుకోండి అప్పటికప్పుడు వేసుకోవాలి కదా. సో టిఫిన్ని స్కిప్ చేసేసి లంచ్ అయితే చేస్తాను. ఇంకా దేవుడి కోసం ప్రసాదం చేశాను కదా, పూజ చేసి వచ్చేటప్పటికి అది కొంచెం చల్లారింది. సో దాంట్లో అయితే మంచిగా సాల్ట్ అది కలిపేసుకొని ఇంకా మేమైతే తెచ్చేసుకున్నాం. ఇక మోక్షకి కొంచెం కొంచెంగా పెట్టి నేను కూడా తిన్నా. పర్వాణం ఎప్పుడు కూడా టేస్టీగానే ఉంటుంది. సో టేస్టీగా ఉందన్నమాట, ఎంచక్కా తినేసాను. అండ్ నేనైతే పూజ కోసం ఎవ్రీ సాటర్డే శారీ ఏం కట్టుకోను. సో ఆ రోజు స్పెషల్గా శారీ కట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ శారీని కట్ చేసి ఫ్రాక్ లాగా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నా. సో శారీగా లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అయితే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి శారీగా అయితే కట్టుకున్నాను. సో ఇదన్నమాట నా సాటర్డే సింపుల్ పూజ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.